ఏపీ లిక్కర్ క్యాంప్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ హైడ్రామా సృష్టించారు. ఈ కేసులో నా తప్పేం లేదు, నాకు మద్యం తాగే అలవాటే లేదు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు, నన్ను ఈ కేసులో ఇరికించిన వారిని వదిలే ప్రసక్తి లేదు అని ఆయన అన్నారు. లిక్కర్ క్యాంప్ కేసులో రిమాండ్ ముగియడంతో ధనంజయ రెడ్డి, గోవిందప్ప మినహా మిగతా 10 మందిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. నేను లెక్క జోడికి ఎప్పుడు పోలేదు, లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న నాకెళ్ళి నా కళ్ళతో చూశాను. అదే తాగుడు మానలేక మా నాన్న జరిగినాడు. అదే తాగుడుతో నా తమ్ముడు జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లెక్కర్ జోలికి వెళ్ళలేదు. లిక్కర్ని ద్వేషిస్తాను, లిక్కర్ జోలికి కేసులు కట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు. నేను దానికి బాధపడ్డాను లేదు. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా చేస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి దేశించాను. లిక్కర్ కేసులు మనసుకు బాగా చేస్తాను. నేను ఒక వేద పాఠశాల 13 ఏళ్ళుగా నడుపుతున్నా. 160 మంది పిల్లలు చదువుతున్నారు. 160 మంది పిల్లలు చదువుతున్న బ్యాట్స్బాల్ నడిపే నేను తాగుడుకు అలవాటు పడ్డా, మద్యం వ్యాపారం చేస్తే ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను, ధర్మం కూడా. ఈరోజు నేను ప్రతి మనిషి బతకాలంటే బతుకుతురు, ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగమో వ్యాపారం చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ వ్యాపారాన్ని లిక్కర్తో సంబంధం ఉండి మీకు చెప్పుతాను. లిక్కర్తో సంబంధం ఉండి ఒక ఆస్తి కొని ఉన్నా, ఒక దాంట్లో పెట్టుబడి పెట్టున్నా, మీరు అటాచ్మెంట్ కాదు స్వాధీనం చేసుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ లిక్కర్తో సంబంధం లేకుండా మా బ్రతుకుతులు మీద కడుపుని పుడుతున్నారు. సంబంధం లేని లిక్కర్తో సంబంధం నా బతుకుతుల మీద పుడుతున్నారు. ఇది మనసుకు బాధేస్తారు సార్. కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్ గా గాడ్ ఈస్ గ్రేట్, అల్టిమేట్ గా నేచర్ ఈస్ సుప్రీం. నేను నమ్ముతా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా.